వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, యూజెస్ అండ్ ఎందుకు యూజ్ చేస్తారు అన్నీ చూసాం కదా ఎగ్జాంపుల్. ఈ వీడియోలో ఏంటంటే టైప్స్, ఫంక్షన్ యొక్క టైప్స్. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఏ సి ప్రోగ్రామ్. సో మనం సి ప్రోగ్రామ్లో యూజ్ చేసుకునే ఫంక్షన్స్ అన్నీ 2 కేటగిరీస్ కిందకి వస్తాయి. ఒకటి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్, సెకండ్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, సో స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇన్ ఏ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సి ప్రోగ్రామ్తో పాటు డిఫైన్ చేసిన ఫంక్షన్స్నే స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. అంటే సి ప్రోగ్రామ్కి మనం డిఫైన్ చేసినప్పుడే, క్రియేట్ చేసినప్పుడే ఈ ఫంక్షన్స్ కూడా క్రియేట్ చేయబడి ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్, స్క్వేర్ రూట్ ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటిని మనం స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. ఆల్రెడీ డిఫైన్ చేసేసి ఉన్న ఫంక్షన్స్. మనము ఈ ఫంక్షన్స్ కోసం యూజ్ చేయాలనుకోండి ప్రోగ్రాంలో, మనం ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, దానికి డెఫినిషను, కాలింగ్, కోడ్ ఇదంతా రాయక్కర్లేదు. జస్ట్ మనం డైరెక్ట్గా ఫంక్షన్ యూజ్ చేసేసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన హెడర్ ఫైల్ని మన ఫంక్షన్స్లో ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సపోజ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. ప్రింట్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తాము? ప్రింట్ఎఫ్ అవుట్పుట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. సో నేను దానికోసం ప్రింట్ఎఫ్ని యూజ్ చేసుకుంటాను. కానీ ప్రింట్ఎఫ్ కోసం నేను ఏమైనా కోడ్ రాస్తానా? రాయను. డైరెక్ట్గా ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ కాబట్టి. అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ డిఫైన్ చేసినప్పుడే ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని డిఫైన్ చేసేసారు, దాని యూజ్ ఏంటి అని. సో నేను ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి అంటే ప్రోగ్రాంలో దానికి సంబంధించిన హెడర్ ఫైల్ నేను ఇంక్లూడ్ చేసుకోవాలి. #include stdio.h, printf, scanf ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్క్వేర్, SQRT ఇదొక ఫంక్షన్. ఇది ఎందుకు? ఏదైనా నెంబర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూజ్ చేసుకుంటాం. సో అది కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్. దీనికి సంబంధించిన హెడర్ ఫైల్ math.h. అలాగే స్కాన్ఎఫ్ కూడా ఆల్రెడీ స్టాండర్డ్ లైబ్రరీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. లేకపోతే పవర్. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్. సో ఆ సంబంధించిన మనం హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుని ఆ ఫంక్షన్స్ డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు మన ప్రోగ్రాంలో. నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ క్రియేటెడ్ బై ద యూజర్స్ అకార్డింగ్ టు దేర్ నీడ్ ఆర్ నోన్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే ప్రీ డిఫైన్డ్ ఆర్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అనుకోండి, ఆల్రెడీ డిఫైన్ చేసేసి దానికి ఒక పర్టికులర్ టాస్క్ ఉంటుంది. సో అలా కాకుండా యూజర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ కోడ్ ఆ పర్టికులర్ టాస్క్ కోసం రాయాలనుకోండి ఫంక్షన్, అది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. అంటే యూజర్స్ నీడ్ కోసం యూజర్ క్రియేట్ చేసే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి ఫంక్షన్ డిక్లరేషన్, డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్ అవన్నీ కూడా యూజర్సే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ ఫంక్షన్ చూడండి. యాడ్ అనేది యూజర్ క్రియేట్ చేసుకున్నారు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవడానికి. సో ఈ యాడ్ ఫంక్షన్ కోసము ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినిషన్ అన్నీ కూడా యూజరే క్రియేట్ చేసుకోవాలి. యూజర్ ఒక పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి క్రియేట్ చేసుకునే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు అనమాట. సో ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో ఆ కోడ్ అంతా, ఫంక్షన్ సంబంధించిన కోడ్ అంతా యూజరే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యాడ్.